అమ్మా కోర్టుకు టైం అవుతుంది, త్వరగా రా. ఏంటమ్మా పొద్దున్నే కోర్టుకి రెడీ అయిపోయావా? కోర్టుకెళ్ళి నాయుడు బావును నిర్దోషిగా విడిపించుకొని తీసుకొద్దామనే. ఆ, హ, అది జరగని పని. నిన్న పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఈరోజు కోర్టులో కూడా అదే జరుగుతుంది. స్టేషన్ నుంచి కోర్టుకి, కోర్టు నుంచి జైలుకి, అట్నుంచి అటే సరాసరి స్వర్గానికి. కాదు కాదు, నరకానికి. ఆపుతావా? ఏ నేను చెప్పింది నువ్వు ఆపుతావా? ఆపలేవు. ఎందుకంటే కోర్టు స్త్రీ పక్షపాతి. ఒక పెళ్ళైన మగాడు పెళ్లి కోసం పెళ్లి కాని అమ్మాయిని మోసగించాడంటే కోర్టు అస్సలు క్షమించదు. ఏ మోసము చేయలేదని మీరు ఈ ఊరు మొత్తం చెప్పొచ్చు, కానీ మోసం చేయలేదని కోర్టుకు చెప్పడానికి మీ దగ్గర ఎలాంటి సాక్ష్యమూ లేదు. మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నావని మేం చెప్పము. మా వైపు నుంచి కూడా ఏ సాక్ష్యమూ రాదు. ఏ విధంగా చూసినా నాయుడు బావకు జైలు శిక్ష, మాకు నష్టపరిహారం రాక తప్పదు. ఇది తథ్యం. ఆడశకునుల బాగానే చెప్పావు కానీ పరిస్థితి అంతా నీ వైపే ఉందనుకోవడం మూర్ఖత్వం. నీ వైపే ఉందమ్మా. రండి, తను నా వైపు ఉంది. ఉండేం చేస్తుందంట. ఒకప్పుడు చాలా పాపాలు చేశానమ్మా, ఇప్పుడు మీలాగా. ఆ ఉసురు తగిలి బంగారం లాంటి నా కొడుకు అర్ధాంతరంగా పోయాడు. అందుకే ఆ పాపానికి కొంతైనా పరిహారం చేసుకుందామని స్నేహ పిలవగానే వచ్చాను. వచ్చావు సరే, వచ్చి ఏం చేస్తావు? నా వల్లే నాయుడు బాబు మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్తాను. ఆ నేరం నా వల్లే జరిగిందని చెప్తాను. నేరం నీదెలా అవుతుంది? ఎందుకు కాదు? నా కొడుకు కోసం ఈ స్నేహ లేచిపోయి మా ఇంటికొచ్చిందని జడ్జి గారితో చెప్తాను. ఆ అవమానం తట్టుకోలేక. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా?
రే హాఫ్ బ్రెయిన్